డెమో అయితే చూసారుగా. మీరు ఈ టైప్లో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి నేను వీడియోలో అయితే చెప్తాను. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే ఈ వీడియో చాలా క్లారిటీగా వింటే తప్ప మ్యాక్సిమం అర్థం కాదు, కాబట్టి లాస్ట్ వరకు అయితే వినండి, ఎందుకంటే కెమెరా యానిమేషన్ అయితే వస్తుంది కాబట్టి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. డిస్క్రిప్షన్లో అయితే ఒక 2 ప్రీసెట్స్ అయితే ఇస్తాను. ఫస్ట్ ప్రీసెట్ ఏమంటే బీట్ మార్క్, దాని తర్వాత ఏమంటే షేక్ ఎఫెక్ట్ అయితే ఇస్తాను. మీరు ఫాన్స్ ఇంపోర్ట్ చేసుకోకుండా వస్తే మీకైతే ఏ విధంగా అయితే మిస్సింగ్ ఫాన్స్ అని చెప్పేసి అయితే చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ అయితే మీరైతే ఫాన్స్ అయితే ఇంపోర్ట్ చేసుకొని అయితే ఓపెన్ చేసుకుంటే మీకైతే ఇలాంటి ప్రాబ్లం అయితే ఏం రాదు. దాని తర్వాత మీరు ఏం చేయాలంటే కెమెరా యానిమేషన్ అయితే ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఏ బర్త్డే డేట్ వస్తుందో అందులో అక్కడ వరకు అయితే మీరు పెట్టుకోండి. ఇక్కడ చూడండి, మనకైతే ఇక్కడ 12 వచ్చిందా, నెక్స్ట్ 15, డైరెక్ట్గా 15 వచ్చేసింది. దేనికంటే మన బర్త్డే డేట్ ఎప్పుడు ఉంటుందో అప్పుడు మాత్రమే మీరైతే డేట్స్ అయితే ఇందులో చేంజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంకా చూడండి, నేను సపోజ్ అయితే ఫస్ట్ 1 అయితే క్లిక్ చేస్తాను. గ్రూప్ 1 మీద క్లిక్ చేశాను, ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళాను. ఇందులో మనకేమంటే 2 అయితే ఉంటాయి, ఏప్రిల్ అని చెప్పేసి అయితే ఉంటుంది, ఇంకోటి అయితే 01 అని చెప్పేసి అయితే ఉంటుంది. మీకు ఈ టెక్స్ట్ నచ్చితే పెట్టుకోండి, లేదా మీరు మార్చుకోవాలన్నా మార్చుకోండి, మీకు నచ్చింది అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, మీకు నచ్చింది ఏదైనా సరే ఏ టైప్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా అమెరికన్ క్యాప్షన్ అయినా పెట్టుకోవచ్చు, మీకు నచ్చింది అయితే పెట్టుకోవచ్చు. మీకు ఈ టెక్స్ట్ కావాలంటే నేను అయితే మీరు కామెంట్ చేస్తారైతే నేను టెలిగ్రామ్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అది మీరు వద్దనుకుంటే అది మీ ఇష్టము, లేదా మీకు నచ్చింది పెట్టుకుంటానా పెట్టుకోండి. బట్ నేనైతే ఈ టెక్స్ట్ అయితే చాలాసార్లు అయితే మీకైతే ఇచ్చాను, దానికోసం అయితే మళ్ళీ ఇంకోసారి ఇద్దాం అనుకుంటున్నాను. మీరైతే కామెంట్ చేశారంటే నేను డెఫినెట్గా అయితే మళ్ళీ సెకండ్ టైం అయితే ఇస్తాను. మనకి మిల్క్ బోల్డ్ లెమన్ మిల్క్ అని పెట్టుకున్నా కానీ మనకైతే అది బాగుంటుంది. ఇక చూడండి, అయితే అది సెట్ చేశాను. ఈ విధంగా అయితే మీరైతే ఇది విధంగా అయితే పెట్టుకోండి. దానిపైన అయితే మీరు ఏది మార్చుకుంటానో మీ ఇష్టం అది. దాని తర్వాత అలా వదిలే ప్రాబ్లం అయితే ఏం లేదు. మీరు టోటల్ ఏం చేస్తారంటే, మనకైతే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కటి నేను చూపించలేను కాబట్టి నేనైతే జస్ట్ ఒకటి మాత్రమే చూపించాను, జస్ట్ ఏప్రిల్ 1 అని చెప్పేసి మాత్రమే. మిగతా అంతా మీరు ఏ విధంగా పెట్టుకోండి. ఇక్కడ చూడండి, మనకి ఎక్కడ వరకు డేట్ వస్తుందో అక్కడ వరకు అయితే మీరైతే ఒక 3-4 లేయర్స్ నుంచి అయితే స్కిప్ చేసేయండి. ఇక్కడ చూడండి, ఈ లేయర్ నుంచి అయితే మీరు స్కిప్ చేసేయండి, మీ డేట్ అయితే పక్కన పెట్టుకునేయండి. అక్కడ నుంచి స్కిప్ చేశారంటే మనకు పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూసుకోండి, ఒకసారి ఈ విధంగా అయితే వస్తుంది కదా. దీని తర్వాత ఇక్కడైతే మనకు చాలా ఫొటోస్ అయితే యాడ్ చేసుకునేదానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే బ్యాక్ అయితే వెళ్ళిపోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వెళ్ళి షేక్ ఎఫెక్ట్లోకి అయితే వెళ్ళండి. నాకైతే టైం అయిపోతుంది కాబట్టి నేనైతే కొంచెం ఫాస్ట్గా చెప్పాలి కాబట్టి నేనైతే అది సరిగ్గా అయితే క్లారిటీగా అయితే చెప్పలేదు. మనకైతే ప్రతి ఒక్కటి గ్రూప్ చేంజ్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి, అలానే పెద్ద ప్రీసెట్ కాబట్టి కొంచెం ల్యాగ్ అవుతుంది. మీరైతే ఈ 3-4 ఫొటోస్ అయితే ఉంటాయిగా, ఈ 3 ఫొటోస్ అయితే దీని అయితే వదిలేయండి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి అయితే మీరైతే సెలెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని లేదా మీరు ఒకేసారి సెలెక్ట్ ఆల్ లేయర్స్ మీద అయితే ఒకసారి చూడండి, ఈ మాస్క్ అయితే కొంచెమే వచ్చింది. ఈ విధంగా ఫుల్గా అయితే చేసుకోండి ప్రతి మాస్క్ అనేది. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే దీని మీద క్లిక్ చేసుకొని సెలెక్ట్ ఆల్ లేయర్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 1, 2, 3, 4 3 మాత్రమే తీసేసి మిగతా మీరు ఏం చేస్తారంటే కాపీ 5 లేయర్స్ అయినా చేసుకోండి. కాపీ 5 లేయర్స్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వెళ్ళిపోండి, మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక చూడండి, బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్నారు. నెక్స్ట్ మీకు ఏ సాంగ్ కావాలో చెప్పారంటే నేనైతే ఆ సాంగ్ అయితే చేస్తాను. ఇక చూడండి, గ్రూప్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకైతే ఎక్కడ వరకు వస్తుందో దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడైతే పేస్ట్ 5 లేయర్స్ మీద అయితే క్లిక్ చేయండి, పేస్ట్ అయిపోతాయి మనకైతే. ఇక చూడండి, మనకైతే ఇక్కడ వరకు అయితే వస్తుంది. మనం ఇక్కడ నుంచి అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత ఫస్ట్ మీరు దానికి ముందు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ అయితే కెమెరా యానిమేషన్ అయితే ఆన్ చేసుకోండి. కెమెరా యానిమేషన్ ఆన్ చేసిన తర్వాత అయితే ఫస్ట్ అయితే గ్రూప్ అండ్ మాస్క్ మీద అయితే క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఫోటో అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫోటో ఎలా రీప్లేస్ పెట్టుకోవాలో చెప్తా చూడండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఇక్కడ స్టార్ సింబల్ మీద క్లిక్ చేసుకొని మనకి ఇక్కడ పిన్స్లో అయితే మీరు ఎక్కడ డౌన్లోడ్ చేసుకుంటారో అక్కడైతే ఫొటోస్ అయితే ఉంటాయి. మీరైతే ఫోటో మీద క్లిక్ చేశారంటే మనకైతే కరెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది. ఈ విధంగా అయితే మీరైతే ఒకసారి అయితే మీరైతే యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, అయితే ఒక ఫోటో అయితే యాడ్ చేసి అయితే చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే ఫోటో మీద క్లిక్ చేస్తే యాడ్ మీద అయితే క్లిక్ చేశాను. మనకి ఇక్కడ ఫోటో సరిగ్గా రాకపోతే మనం ఏం చేయాలంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కొంచెం డౌన్ చేసుకొని ఇక్కడ పర్ఫెక్ట్గా పెట్టుకుంటే సెట్ అయిపోతుంది. దాని తర్వాత ఇంకోటి ఏమంటే మీకు ఇక్కడ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అయితే వచ్చిందిగా, ఇక్కడ చూపిస్తా చూడండి. సపోజ్ అయితే ఈ విధంగా మనకైతే ఆఫే వస్తున్నారు గ్రూప్, ఒకసారి చెక్ చేసుకోండి. ఆఫ్ గ్రూప్ వస్తే మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత గ్రూప్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా ఎక్స్టెండ్ అయితే చేసుకోండి. అది ఎప్పుడు ఎక్స్టెండ్ చేసుకోవాలంటే మీరు ఎక్స్పోర్ట్ చేసుకునే ముందుగా అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోండి. ఇక నేను ఈ ఫోటో పెట్టుకోవాలనుకున్నా కాబట్టి నేనైతే సైలెంట్ అయిపోయినా. లాస్ట్లో హ్యాపీ బర్త్డే బేబీ అని చెప్పేసి అయితే వచ్చిందిగా, అక్కడ బేబీ అనే ప్లేస్లో మీకు నచ్చిన వాళ్ళ పేరైనా సరే మీకు నచ్చింది ఏదైనా అయితే పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏమంటే ఫస్ట్ బేబీ అని చెప్పి అయితే పెట్టాగా, దాంట్లో మీరైతే హ్యాపీ, దాని కింద అయితే బర్త్డే, ఇక్కడ కింద అయితే మీకు నచ్చిన నేమ్ అయితే పెట్టుకోవచ్చు. ఈ విధంగా కానీ చేసుకోవచ్చు, మనకు నచ్చినట్టయితే మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు.
దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి అయితే మనం అయితే ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్ మళ్ళీ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే నేను ఫోటోస్ అయితే యాడ్ చేస్తాను చూడండి. సపోజ్ అయితే ఈ విధంగా అయితే మీకు నచ్చిన ఫోటోస్ అయితే చాలా ఉంటాయిగా. మీరైతే ఎవరి ఫోటో అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో మీద యాడ్ చేసుకొని ఇక చూడండి పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. లేదా మీరు ఇంకోటి ఏమంటే మనకి ఇక్కడ ఇది వచ్చిందిగా, ఏమొచ్చిందంటే మనకి ఇక్కడైతే కెమెరా యానిమేషన్ అయితే వచ్చింది. దానివల్ల మనం ఏం చేస్తామంటే బ్యాక్ అయితే వెళ్ళిపోండి, షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఒక్కోసారి మనకి ఇక్కడ చూడండి నేనైతే సపోజ్ చూపిస్తాను. దీన్ని మనం ఏం చేస్తామంటే డూప్లికేట్ అయినా చేసుకోవాలి లేదా కాపీ అయినా చేసుకోవాలి. ఇంక చూడండి కాపీ లేయర్ అయితే చేసుకున్న ఫస్ట్ ఫోటోని. బ్యాక్ అయితే వెళ్ళండి. కెమెరా యానిమేషన్ వస్తే మనకైతే ఈ విధంగా అయితే కలర్ అండ్ ఫీల్ అనేది కరెక్ట్గా సెట్ కాదు. ఇక చూడండి మళ్ళీ బీట్ మార్క్లోకి అయితే వెళ్ళాను. బీట్ మార్క్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం అక్కడ ఏమైతే కాపీ చేసుకున్నామో దాన్ని అయితే ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అది ఎక్కడ నుంచి పేస్ట్ చేయాలి నేనైతే క్లారిటీగా చెప్తా చూడండి. ఇక్కడైతే మీరైతే పేస్ట్ లేయర్ అయితే చేయండి. పేస్ట్ లేయర్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని మనమైతే డూప్లికేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. డూప్లికేట్ లేయర్ చేయాలి. లేదా మీరు ఇంకోటి కానీ చేయొచ్చు. దీని అయితే మళ్ళీ డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళేసి మళ్ళీ పేస్ట్ లేయర్, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ పేస్ట్ లేయర్. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ వరకు మనమైతే ఈ విధంగా అయితే మనమైతే పేస్ట్ లేయర్ అయితే చేసుకోండి. ఎక్కడ వరకు 10 సెకండ్స్ వరకు 11 సెకండ్స్ వరకు అయితే పేస్ట్ లేయర్ అయితే చేసుకోండి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు పేస్ట్ లేయర్ మాత్రమే చేయాలి. ఎందుకంటే మనకైతే కెమెరా యానిమేషన్ ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. పేస్ట్ లేయర్ చేస్తేనే మనకి పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. చాలామంది క్లారిటీగా వినకుండా మనకైతే వీడియో రావడం లేదని చెప్పి చెప్తారు. కాబట్టి మీరైతే చాలా జాగ్రత్తగా అయితే పేస్ట్ లేయర్ అయితే చేసుకోండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ బీట్ మార్క్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. బీట్ మార్క్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక చూడండి మనమైతే ఇక్కడికైతే పేస్ట్ లేయర్ అయితే చేసాము. దీన్ని మనం ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కటి. అది నార్మల్గా అందరికీ తెలిసింది. బట్ నేనైతే మళ్ళీ ఒకసారి అయితే క్లారిటీగా ప్రతి ఒక్కరికైతే చూపిస్తాను. ఇక చూడండి మళ్ళీ ఇక్కడ ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఇక లాస్ట్ ఫోటో మారుస్తున్నా మార్చచ్చు, లేదా ఇందులో మీకు నచ్చిన ఫొటోస్ అయితే పెట్టుకోవచ్చు. జస్ట్ 1 ఫోటో 2 ఫోటో పెట్టేసి దాని తర్వాత ఈ సెకండ్ యానిమేషన్ పెడుతున్నా బాగుంటుంది. అది మీ ఇష్టము. ఇప్పుడు నేను సపోజ్ ఎలా చేస్తానంటే ఒక క్లారిటీగా అయితే చెప్తా చూడండి. ఫస్ట్ ఒక 2 ఫొటోస్ మాత్రమే చేశాను అనుకోండి. ఇక్కడ చూడండి ఈ 2 ఫొటోస్ మాత్రమే చేశాను. ఈ 3rd ఫోటో డిలీట్ చేస్తున్నాను. అలానే 4th ఫోటో కానీ డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఈ 2 ఫొటోస్లో నేనేం చేస్తానంటే ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసుకున్నాక అక్కడ నుంచి అయితే కాపీ చేసుకున్నాక దాన్ని అయితే యాడ్ చేస్తాను చూడండి. ఈ విధంగా మనకు నచ్చింది మాత్రం పెట్టుకోవచ్చు. జస్ట్ మీరు ఒక ఫోటోతో పెట్టుకోవాలన్నా మనకైతే ఆ షేక్ ఎఫెక్ట్ మనకు నచ్చింది అయితే పెట్టుకోవచ్చు. బట్ పర్ఫెక్ట్గా రావాలంటే ఏం చేయాలంటే మీరైతే ఒక్కటి మాత్రమే యాడ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా అంటే నేను ఇప్పుడు మీకు డెమో చూపించాక ఆ డెమోలో వచ్చినట్టుగా మీకు రావాలంటే మీరు పర్ఫెక్ట్గా అయితే ఒకటి మాత్రమే యాడ్ చేసుకోవచ్చు. లేదా మీరు ఓన్గా ఎడిట్ చేసుకుంటానే చేసుకోవచ్చు. ఇక చూడండి పర్ఫెక్ట్గా రావాలంటే ఒక్క ఫోటో మాత్రమే యాడ్ చేసుకోండి. సెకండ్ ఫోటో అయితే డిలీట్ చేసేయండి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మనం సెకండ్ అయితే యాడ్ చేస్తాం కదా దాన్ని మాత్రం పేస్ట్ లేయర్ అయితే చేయండి. అది ఎక్కడ వరకు చేయాలంటే పేస్ట్ లేయర్ 12 సెకండ్స్ వరకు అయితే దీన్నే పేస్ట్ లేయర్ అయితే చేయాల్సి వస్తుంది. అంటే 3 ఫొటోస్ అయితే చేయాల్సి వస్తుంది. దీని తర్వాత ఇంకా 3rd ఫోటో ఉందిగా, బ్యాక్ అయితే వెళ్ళిపోండి. 3rd ఫోటో అయితే నేను చూపిస్తాను చూడండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే మనం 2 ఫొటోస్ అయితే యాడ్ చేస్తాం. ఇప్పుడు 3rd ఫోటో ఏం చేస్తామంటే టోటల్ ఎన్ని ఫొటోస్ ఉన్నాయో అన్ని ఫొటోస్కి అయితే యాడ్ చేసేయండి. ఇక చూడండి కాపీ లేయర్ మీద అయితే క్లిక్ చేశాను. కాపీ లేయర్ మీద క్లిక్ చేసిన తర్వాత బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్నాను. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తుంటే లాస్ట్కి వెళ్తే వెళ్ళిపోతున్నాను. మనకేమంటే ఇంకా అక్కడ నుంచి అయితే మనం ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఇప్పుడు మనం యాడ్ చేసుకునేది సరిపోదు. ఇప్పుడు దానికి మనం ఏం చేయాలంటే మనం దీనికైతే ఫోటో అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. గ్యాలరీలోకి అయితే వెళ్ళేసి ఇంకా చూడండి పేస్ట్ లేయర్. నెక్స్ట్ మళ్ళీ మనకి ఇక్కడ నుంచి అయితే మనకి ఇలాంటివి అయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతాయి. బట్ మనకైతే స్క్వేర్ లాగా వస్తాయి కాబట్టి అన్ని ఫొటోస్ ఏది ఫొటోస్ పెట్టినా సెట్ అయిపోయి వస్తాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింగిల్ ఫోటోని ఒక ఫోటో మాత్రం వదిలేసి నెక్స్ట్ ఇంకో ఫోటోని ఏం చేస్తారంటే రీప్లేస్ అయితే పెట్టుకోండి. ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి ఈ విధంగా రీప్లేస్ అయితే పెట్టుకోండి. అలానే ఒక ఫోటో వదలకుండా ఆ ఫోటోని కానీ రీప్లేస్ పెట్టుకుంటాను, అది మీ ఇష్టము. మీకు నచ్చినట్టుగా అయితే మీరైతే ఎడిట్ చేసుకోండి. ఇప్పుడు నేను చూడండి ఈ విధంగా రీప్లేస్ పెట్టి ప్లస్ ఐకాన్ మీద అయితే యాడ్ మీద అయితే క్లిక్ చేసాను. మనకు పర్ఫెక్ట్గా అయితే సెట్ అయ్యింది. ఈ విధంగా అయితే మీరైతే చేసుకోండి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని బీట్ మార్క్లోకి వెళ్ళేసి ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని అందులో మీకు నచ్చిన రేషియోలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.